Biscuit powder, English Mary biscuit powder, milk with condensed milk, some palak cream, mascarpone cheese. It's a cream cheese under that. Mascarpone cheese. And Italian cheese, cream cheese, some creamy texture lo untundi. Banana puree, banana mash cheskunte, artipan mash cheskoni. And egg yolks ni beat cheskoni. అందులో ఈ మిక్సర్ ఒక్కొక్కటి స్టేజెస్ లో కలుపుకొని ఒక బిస్కెట్ బేస్ చేసుకొని దానిపైన మిక్సర్ పోసి విల్చినట్టు. ఎగ్ తినే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎగ్ తినే వాళ్ళకపోతే ఎగ్ లెస్ కూడా చేసుకోవచ్చు. ఎగ్ వేసుకోకుండా మీరు క్రీమ్ ఇంకెక్కువ కొంచెం ఎక్కువ వేసుకొని విప్ చేసుకొని వేసుకుంటే ఒకటే టేస్ట్. సో మెయిన్ గా అంటే మీరు చేసే డిజర్ట్స్ లో అబ్జర్వ్ చేస్తే ఎగ్ ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు కదా. బేకరీ కన్ఫెక్షనరీ అంటే కంపల్సరీ ఎగ్ ఉంటుంది. సో ఎగ్ లేని అంటే చాలా కష్టం, చాలా రేర్ గా ఉంటుంది. సో ఒకవేళ మనకి వితౌట్ ఎగ్ అంటే ఎగ్ తినని వాళ్ళు ఉంటే కనుక కొంచెం క్రీమ్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సో మనకి ఆ రిజల్ట్ కొంచెం ఈక్వల్ గా వస్తుంది. ఎగ్ మెయిన్ ఏరేషన్ కోసం యూజ్ చేస్తాం. సో ఎగ్ లేకపోతే మిల్క్ ప్రోడక్ట్స్ దాని రిప్లేస్మెంట్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం వాటర్ బాయిలింగ్ పెట్టుకొని ఎగ్ యోక్స్ బీట్ చేసుకున్నాం. ఓకే, ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నారు? 2 eggs. 2 eggs. దీనికి కూడా సేమ్ ఎగ్ యోక్స్. ఎగ్ యోక్సే ఎక్కువ డెజర్ట్స్ లో యూస్ చేసేది. ఎగ్ వైట్స్ మెయిన్లీ మనం ఏరేషన్ కోసం యూస్ చేస్తాం. ఎగ్ వైట్స్ బీట్ చేస్తే మీకు నురగ అనేది వస్తుంది. ఆ నురగ డెజర్ట్ లో యూజ్ చేస్తే మీకు వాల్యూమ్ పెరగడం కోసం యూస్ చేస్తారు ఎక్కువ. కేక్స్ లో వాల్యూమ్ పెరగాలన్నా, డెజర్ట్స్ లో సూప్ లేదు. ఈలో మనం బటర్ కూడా మెల్ట్ చేసుకుందాం. బటర్ ఈ చీజ్ కేక్ ఒక క్రంచీ బేస్ ఉంది. ఆ బేస్ ఏంటంటే బిస్కెట్ పౌడర్ అండ్ బటర్. డైజెస్టివ్ బిస్కెట్స్ దొరుకుతాయి, మన మైరీ బిస్కెట్లు దొరుకుతాయి కదా, అవే కొంచెం బటర్, కొంచెం మెల్టెడ్ బటర్ వేసి దగ్గర చేసి అదొక బేస్ లాగా, అది బేస్ క్రంచీ బేస్ ఉంటుంది. ఒక బిస్కెట్ బేస్, ఒక చీజ్ కేక్ లేయర్ ఉంటుంది. बटर नॉर्मली 250 ग्राम और कनेक्शन में